ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ, రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న యాసంగి రైతు బంధు పడ్డాదే, పడ్డదా? మా దగ్గరికే సిద్దిపేటకు వచ్చిండు. మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిండు? ఇగో ఇవాళ ఎకరానికి రైతు బంధు వేస్తున్నా, 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డాయా మరి? 45 100 రోజులకు వచ్చింది. 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే కానీ మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు. రుణమాఫీ అయినా అదే? ఇలా కానోళ్ళు ఎంతమందో చేయలేవట్టు చూస్తా. దాదాపు 8 మందికి గాలే. ఇవాళ 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైన వాళ్ళకి కూడా రుణమాఫీ కాలే. నీకు 50,000 ఉన్న రుణమాఫీ కాలే. 1,50,000. ఏం పేరు? చెన్నకేశవ్. ఏ ఊరే? సో చెన్నకేశవ్కు 1,50,000 ఉన్న రుణమాఫీ కాలే. అట్లా ఏ ఊరికి పోయినా ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ 2 లక్షల లోపాలకు గాలే, 2 లక్షల పైన వాళ్ళకి గాలే. రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు. ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే? మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. భూమి బద్దలైనా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, తుఫాన్లు వచ్చినా, భూకంపం వచ్చినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే మరి? చాలాసార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్ కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం. 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దున తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. రేవంత్ రెడ్డి ఎంత జూటే బాజ్ బట్టే బాజ్ అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకి ఇంత తప్పుడు మాట్లాడతాడా? దేవుని మీద ఒట్టుబెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సంపత్తి సాగర్ల సాక్షిగా, ఎల్లి స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాధవ సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా, కొనవల్లి మల్లన్న సాక్షిగా, పెద్దమ్మ సాక్షిగా నేను మీకు భావిస్తున్నా. ఈ పెద్ద పెద్ద గడ్డ నుంచి మాట్లాడుతున్నా, కొనవల్లి స్వామి సాక్షిగా, ఆర్మూరు శుద్ధుల బుద్ధ సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనలో మాటిస్తున్నా. మేరకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. బాలబోధ మిత్రుల సాక్షిగా, జాంగిపేట సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పేద సాక్షిగా, బాబోని సాక్షిగా నేను మాట ఇస్తున్నా.
భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాట నమ్మి 2 లక్షల మీద పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఉన్నారా? ఉన్నారు. ఓ ఇంతమంది కట్టిరు. పాపం ముఖ్యమంత్రి కదా, అందుకే అప్పటికి ఇంకా ఆయన రంగు బయట వాళ్ళే. ఇప్పుడు అర్థమైంది, అడేసాలు అయిపోయింది. ముఖ్యమంత్రి కదా అని నమ్మి ఆ 2 లక్షల మీద రూపాయలు కూడా 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి డబ్బులు కట్టింది. ఇలా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. ఇలా ఏమైపోయింది రేవంత్ రెడ్డి వల్ల? ఆయనకెట్లా పరువు లేదు, ఆయనకెట్లా గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన గౌరవాన్ని ఆయనే దెబ్బతీసుకున్నాడు. కానీ ఆ కుర్చీకున్న విలువ కూడా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డది.